అందరికీ నమస్కారం. దేవళ్ళ శ్రీధర్ రెడ్డి గారు మా మిత్రుడు. ఎందుకంటే ఇడవలూరు హై స్కూల్లో 1979 నుంచి 84 బ్యాచ్ 10th దాకా 6th నుంచి 10th దాకా ఒకే క్లాసు ఒకే సెక్షన్లో చదివిన వాళ్ళు. తర్వాత రోజుల్లో ఆయన ఇడవలూరికే ఇలువలు తెచ్చేట్టుగా మంచి ఉన్నత స్థాయికి పోవడం అనేది మేము ఎంతో సంతోషపడుతుంటాం. అంతేకాకుండా చాలా దగ్గరలో మనుషుల పేర్లు కానీ ఇంటి పేర్లు కానీ చాలా గొప్పగా ఉంటాయి. ఆ గొప్పగా ఉన్నంత వ్యక్తిత్వాలు అందరిలో ఉండవు. ఆయన మాత్రం దేవాళ్ళ ఆయనే ఉన్నగాడ ఎన్నో దేవాలయాలు ఆయన నిర్మించడం కానీ, దేవాలయాలకి ఎన్నో రూపురేఖలు వెలుగులు తీసుకురావడం కానీ ఎన్నో చేశాడు ఆయన. ఆ విధంగా సమాజ సేవ అంటే ఎప్పుడు ఇష్టపడే వ్యక్తి. అలాంటి మిత్రుడికి ఈరోజు మా వ్యవసాయ వారసుడిగా వచ్చిన హర్ష కొత్త రకం సీడు పండించడం, ఆ సీడు పంపించడం శ్రీధర్ రెడ్డి గారికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. వచ్చే రోజుల్లో మీరు ఇంకా ఉన్నత స్థాయిలో పోయి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ వేటగిరి మల్లికార్జున. చిలికల్లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కూడా చేశారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. విధంగా హర్షత్ విహారం టీం తరఫున తెలియజేస్తడం జరుగుతూ ఉంది. KNM 12 సీడు మీరు చెప్పినట్టుగానే నేను ఎత్తిపెట్టడం జరిగి ఎంతో మంది అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలు చాలా రైతు సోదరులను కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఆపి మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు మాకు అంత ఆప్తులు. అదేవిధంగా రైతు సోదరులందరూ చెప్పే విషయం ఏంటంటే సెప్టెంబర్లో మనకు వస్తాయి సీడు. KNM 12 సీడు మనకు సీడు పంపించిన వంగల వెంకటరెడ్డి దగ్గర కూడా లేదు. చిరు అగ్రిటెక్ అల్లూరు అన్నగారు ఆయన దగ్గర కూడా లేదు. దేవాళ్ళ శ్రీనివాసరెడ్డి అన్నగారు 30 సంవత్సరాల నుంచి ఇవి చేస్తూ ఉంటారు. అభ్యుదయ రైతు ఆయన నూతన వరి వంగడాలు వరి సాగు చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర కూడా సీడ్ లేదు. ఎవరి దగ్గర సీడ్ లేదు. అది KNM 12 అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. మనకి సెప్టెంబర్లో అంటే ఇంకా జస్ట్ 108, 110, 120 రోజుల లోపలే మళ్ళీ మనకి ఆ సీడ్ రావడం జరుగుతుంది. అంత ఆనందంగా సంతోషంగా ఈ KNM 12 అంటే అగ్గి తెగులు తట్టుకుంటుంది, దోమ పూడి తట్టుకుంటుంది, స్టెంబోరర్ కాండం తొలుచు పురుగు. ఇప్పుడు తెలంగాణ సోనా స్టెంబోరర్ వస్తుంది, కాండం తొలుచు పురుగు. దీనికి స్టెంబోరర్ కూడా లేదు. ఇక CVR మెథడ్ ఫార్మింగ్ చేయడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది ఇది KNM 12 ఈ విధంగా ఈ వరి రకం మన నెల్లూరు జిల్లాకు తీసుకురావడం ఇది సంతోషకరమైన విషయం. ఆ వరి వంగడం క్రియేట్ చేసిన శ్రీధర్ సిద్ధి గారికి, ఆ వరి వంగడం పంపించిన వంగల వెంకటరెడ్డి అన్న గారికి, CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. KNM 12 అనే వరి వంగడం ఇత్తనం చల్లక ముందు రోజే మనం అడగడం జరిగింది. దేవళ్ళ శ్రీధర్ రెడ్డి గారు అన్నగారికి మనం ఎత్తిపెట్టడం జరిగింది. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరి బ్యాగ్ ఇది. దీన్ని ఎత్తిపెట్టడం జరిగింది. మనం అన్నగారు ఫోన్ చేశారు, హర్ష ఎత్తిపెట్టు రైస్ అది ఒడ్లు బ్యాగ్ KNM 12 ఎత్తిపెట్టండి. శ్రీధర్ సిద్ధి గారు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. KNM 1630 కూడా అన్నగారు సారే క్రియేట్ చేసింది. KNM 1630 ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిపోయిందో నెల్లూరు జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఆ సిగ్మెంట్లోనే ఈ KNM 12 కూడా సక్సెస్ఫుల్ అవుతుందని ప్రకృతి రత్న హర్షత్ విహారాన్ టీం మెంబర్స్ తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి కాదు 2 సార్లు వేయడం జరిగింది. మనం దాన్ని నవంబర్ 20వ తారీఖు 2024లో వేయడం జరిగింది. అది అయిపోయింది. ఈ సంవత్సరం 2025లో ఏప్రిల్ 30న వేయడం జరిగింది. ఈరోజు 26వ రోజు జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వరి వంగడాలు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫార్మర్స్, రైస్ గ్రోయింగ్ ఫార్మర్స్, రైస్ మిల్లర్స్, రైస్ కన్జ్యూమర్స్ ముగ్గురు మీద ఆధారపడి ఉంది. ఇది 100% కంపల్సరీ. అది ఏంటంటే అన్ని వరి వంగడాలు సక్సెస్ కాలేవు, కొన్ని మాత్రం అవగలుగుతాయి. ఆ కోవకు చెందిందే BPT 5204 సాంబా మసూరి M వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు ఆయన. అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా చెన్నమాధవని దామోదర్ రాజు గారు, చెన్నమాధవని సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో. ఆ కోవకు చెందిందే ఈ కోనారం వరి రకాలు. కోనారం 12 కానీ, కోనారం 1630 కానీ, KNM 7715 కానీ, KNM 12510 కానీ ఎన్నో ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో వరి వంగడాలు ఆ వరి పరిశోధనా స్థానం నుంచి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర్షత్ విహారం టీం థ్యాంక్ యూ.